ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి శ్రేష్ఠ నామాన్న మీ అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17 వచనము నుండి ఉన్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తప్పకుండా తీసి చూడమని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగములో అపోస్తుడైన పౌలు గారు ఆయన మిషనరీ ప్రయాణం చేసిన తర్వాత ఆయన మరలా యెరూషలేముకు తిరిగి ప్రయాణమవుతున్నప్పుడు జరిగిన సందర్భంలోనిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి. అతడు మిలితే నుండి ఎఫెన్సునకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించెను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడెల్లా వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్యన ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదులు కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించును. కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనగా బహిరంగముగా ఇదంతటా మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులనకును గ్రీకు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో మనము గమనించినట్లయితే పౌలు గారు సంఘ పెద్దలను పిలిపించాడు. సంఘ పెద్దలతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్యన ఎలాగూ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నేను ఈ వాక్యాన్ని చెప్పాను పలానా సమయంలో, ఈ వాక్యాన్ని బోధించాను అని వాక్యము గురించి మాట్లాడట్లేదు. ఆయన అంటున్నాడు, ఆయన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎలాగూ జీవించానో మీ మధ్య, నేను ఎలాగూ నడుచుకున్నానో అది మీకే తెలియనని అపోస్తుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి కాలంలో మన జీవితంలో మనము మన భక్తి ఎంతవరకు ఉంటుంది అంటే వాక్యము బోధించడం వరకే మన భక్తి కనబడుతూ ఉంది. లేక ఎంతవరకు మన భక్తి కనబడుతూ ఉందంటే వాక్యమును వినటం వరకే మన భక్తి కనబడుతూ ఉంది. ఇంకెంత మన భక్తి కనబడుతూ ఉందంటే వాక్యమును చదవటం వరకే మన భక్తి కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నిజమే, ఈరోజు వాక్యం చదివేశాను, ఒక పని అయింది అనుకునేవారు ఉన్నారు. ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించాలి కదా, ఈరోజు నేను వాక్యాన్ని ధ్యానించాను కాబట్టి నా పని అయిపోయింది, ఈ పని నేను పూర్తి చేసుకున్నాను అనే భావనలో ఉన్నారు. నిజమే, దేవుని వాక్యము ప్రతి దినమున ధ్యానించాలి, ప్రతి దినమున వాక్యమును చదువుతూ ఉండాలి, వాక్యం వినుతూ ఉండాలి, వాక్యము వీలైనప్పుడు ఇతరులకు తప్పకుండా నీవు బోధిస్తూ ఉండాలి. ఇవన్నీ చేయుట మంచిదే, కానీ నీ భక్తి ఇక్కడతో లేకపోతే బోధించడం ద్వారా బోధించడానికి మట్టికే నీ భక్తి ఉన్నదేమో, నీ ఇతరులకు బోధించడానికి మాత్రమే నీ భక్తి ఉన్నదేమో, బైబిల్ చదవటానికి మాత్రమే నీ భక్తి పరిమితమైపోయిందేమో.
బైబిలను వినడం వరకు మాత్రమే నీ భక్తి పరిమితమైపోయిందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ పౌలు యొక్క జీవితం మనం చూస్తే పౌలు జీవితం అలాగ లేదు. పౌలు జీవితం ఏదైతే ఆయన బోధిస్తూ వచ్చాడో, ఏదైతే ఆయన ఇతరులకు ఆయన బోధిస్తూ ఆయనకు దేవుని వాక్యాన్ని వివరిస్తూ వచ్చాడో, ఆ వాక్య సారమును ఆయన జీవితంలో చూపించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, చదవడం వరకే మన భక్తి పరిమితం అవ్వకూడదు. ఏదైతే చదివామో దాని యొక్క సారము నీ జీవిత నడవడికలో కనపడాలి. కనబడుతుందా? ఏదైతే నీవు వాక్యాన్ని బోధిస్తున్నావో అదే నీ జీవితంలో కనబడుతూ ఉందా అని బోధించే ప్రతి వారు పరిశోధన చేసుకోవాలి. అలాగే దేవుని వాక్యాన్ని చదువుతున్న నీవు చక్కగా వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, నీ సమయాన్ని దేవుని వాక్యం కొరకు నీవు కేటాయిస్తున్నావు, మంచిదే. అయితే వాక్యములో ఉన్న భావాన్ని నీ జీవితాల్లో నువ్వు కలిగి ఉన్నావా? ఏదైతే చదివావో, ఏదైతే వాక్యములో చదువుతున్నప్పుడు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో ఆ వాక్యాన్ని నీ జీవితంలో, నీ నడవడికలో, నీ ప్రవర్తనలో నీవు కలిగి ఉన్నావా? ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మీ ముందు నేను ఎలాగూ నడిచానో మీరే ఎరుగుదురు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితం, మన నడవడిక, మన ప్రవర్తన పౌలు ఎలాగునైతే నడిచాడో అలాగునే మనము కూడా నడవటానికి ప్రయత్నించాలి. తప్పకుండా వాక్య సారమును కలిగిన వారుగా, వాక్యమును అవగాహన కలిగి ఉన్నవారుగా, వాక్యము లోతులు ఎరిగిన వారుగా మనము మన జీవితంలో వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు ఆయన తన జీవితంలో చూపించాడు. చూడండి, రెండో మాట చూద్దాం. అందులో రాయబడి ఉంది కదా, 19వ వచనాన్ని చదువుతున్నాను. యూదుల కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుతునో మీకే తెలియను. రెండవదిగా మనం చూస్తే అపోస్తుడైన పౌలు గారు ఓ పక్కన యూదులు కుట్రల వల్ల ఆయనకు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, అనేక శోధనలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన కిట్టని వారో, మనమంటే వాళ్ళకి కిట్టనప్పుడో, లేకపోతే మనమంటే వాళ్ళకి ప్రేమ లేనప్పుడో మన మీద కూడా అనేక కుట్రలు, లేని వాటిని కల్పించడానికి అనేకులు ప్రయత్నిస్తూ ఉంటారు. అనేక ఇబ్బందుల్ని మన జీవితంలో వారు ముందుకు తీసుకొస్తారు. ఇలాంటి కుట్రలు చేసేవాళ్ళు ఆనాటి కాలంలో ఉన్నారు, నేటి కాలంలో కూడా ఉన్నారు. మనతోనే ఉంటూ మన జీవితం మీద లేనిపోనివి వారు మాటల్ని వారు కథ రూపంలో లేక కల్పించి మనల్ని జీవితాలని వాళ్ళు అనేక కుట్రలు చేసి మన జీవితాలు ఏదో విధంగా ఇబ్బందులు పాలు చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా అలాగా? నిజమే, కొంతమంది అంటారు, కొంతమంది వారు బాధలు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఎంత మంచి చేసినా నా మంచిని వాళ్ళు గ్రహించలేదు కానివ్వండి, నా మీద లేనిపోని కుట్రలు చేశారండి, లేనిపోని ఇబ్బందులు పాలు చేశారండి. నన్ను వాళ్ళకు మంచి కొరకు వాళ్ళ పక్షం నిలబడితే వాళ్ళే నా పైన నిందలు వేశారండి అని అనేక మంది వారి జీవితంలో జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారులారా, ఇలాంటి జీవితాలు, ఇలాంటి సంఘటనల గుండా, ఇలాంటి పరిస్థితుల గుండా నీ జీవితం వెళుతుందేమో. అందుకని
దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. అనేక కుట్రలు జరుగుతున్నాయి నీ వెనక అనే ఆందోళనతో నువ్వు ఉన్నావేమో. అనేకులు నీ మీద అనేక లేనిపోని వాటిని కల్పిస్తూ నిన్ను ఇబ్బందులకు గురి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారేమో. అయితే వీళ్ళ నుంచి ఎలాగో మనం తప్పించుకోవాలి? మనకు తెలిసి చేస్తున్నారు అనుకోండి, మనకు తెలిసింది అనుకోండి, పలానా వాడు మనకు హాని కలిగిస్తున్నాడని తెలిసింది, తప్పించుకోగలం. ఎందుకంటే ఎవడు చేస్తున్నాడో తెలుసు, ఎప్పుడు చేస్తాడో తెలిస్తే వాటిని తప్పించుకోగలం. కుట్ర అంటే ఏంటి అంటే ఎవరినైతే వారు గురిగా పెట్టుకున్నారో, ఎవరి మీదైతే నిందలు వేయడానికి పెట్టుకున్నారో వాళ్ళకు తెలియకుండా చేసేది ఇదంతా. మరి ఎలాగా వీటి నుండి తప్పించుకోవడం? ఈ కుట్రల నుండి, లేక వారి యొక్క అనేక చూడండి వాళ్ళు అనేక విధాలుగా మనల్ని ఇబ్బందులు పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, వారి నుండి తప్పించుకోవడం ఎలాగా? ఏం చేస్తే వాటి నుంచి మనం తప్పించుకోగలం అంటే పౌలు దానికి జవాబు చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, అక్కడ అన్నాడు కదా, యూదులు కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు. ఏం చేశాడంటే ఆయన ఎవరైతే కుట్రలు చేశారో వాళ్ళ మీద దెబ్బలాట్లకు వెళ్ళాడా, ఇతండ వాదాలకు వెళ్ళాడా, లేక వాళ్ళని మీ అంతు చూస్తాం, నా మీద ఎలాంటి కుట్రలు పన్నుతారా అని అటువంటి మనస్తత్వాన్ని కలిగి వెళ్ళాడా పౌలు గారు అంటే కాదు. ఏం చేశాడు అంటే కన్నీళ్లు విడుచుచు. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు ఒక్కడే అనేకులు వేసే కుట్రలను, అనేకులు చేసే నీపైన హానికరమైన చేసే ఆలోచనలను వాటిని మానపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. వాటిని నీ మీదకు రాకుండా నిన్ను ఆపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఇతరులు చేసే లేక ఇతరులు హాని కలిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు వారి చేస్తున్న ప్రయత్నముల నుండి మనల్ని తప్పించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డలారా, అందుకనే మనము తప్పించగలిగిన దేవుని సన్నిధిలో మనం మోకరించి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నా జీవితం ఇలా జీవిస్తూ ఉన్నాను. ప్రభువా, ఎవరు ఎటువంటి కుట్రలు చేసినా, ఎవరు ఎందరూ నన్ను హాని కల్పించడానికి ప్రయత్నిస్తున్నా, దేవా నీ ఒక్కడవే నన్ను తప్పించగలవని పౌలు కన్నీరు విడిచినట్లుగా మనము కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు ఆయన. చూడండి, కన్నీరు విడిచి ప్రార్థన చేయడమే కాదు, అక్కడ రాయబడి ఉంది కదా, పూర్ణమైన వినయ భావముతో. ఒక పక్కన కుట్రలు వస్తూ ఉంటే, ఒక పక్కన ఈయన ఎలాగో ఇబ్బందులు పాలు చేద్దాం అనుకుంటుంటే, ఈయన ఎటువంటి జీవనాన్ని కలిగి ఉన్నాడంటే పూర్ణమైన వినయ భావముతో. ఎవరికి వినయ భావం చూపించాడు అంటే చూడండి, అక్కడ రాశాడు, నేను ఎలాగూ ప్రభువును సేవించుతునో మీకే తెలియను. దేవుని బిడ్డలారా, ఓ పక్కన అనేక కుట్రలు జరుగుతున్నాయి పౌలు గారి గురించి, కానీ పౌలు వాటిపైన మనసు పెట్టలేదు. కానీ ఏం చేస్తాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. రెండోదంట, పూర్ణమైన వినయ భావముతో దేవుణ్ణి సేవించడానికి పూనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమండి, మనం కూడా సమస్యలు పెరుగుతున్నప్పుడు, వ్యతిరేకతలు పెరుగుతున్నప్పుడు, లేక ఆందోళనకరమైన పరిస్థితులు మన జీవితంలోకి వస్తున్నప్పుడు వాటిని చూసి మనం ఆందోళన పడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నప్పుడు నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. రెండవదిగా, దేవునికి పరిపూర్ణంగా మనము ఆయన అధికారమునకు మనం లోబడిపోవాలి. చూడండి, ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగించేయాలి. ప్రభువా, ఇదిగో నా జీవితం, దేవునికి అప్పగించి దేవుణ్ణి సేవించేవాడుగా పౌలు గారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమవడం కొరకు ఒక్క ఉదాహరణ తీసుకొస్తూ ఉంటాను. చూడండి, కాలుకి చిన్న దెబ్బ తగిలింది. దెబ్బ తగలగానే మనం ఏం చేస్తాం? చిన్నదే కాబట్టి పెద్ద హాస్పిటల్కి వెళ్ళము. మనం ఏం చేస్తామంటే, ఆ చిన్నదే కాబట్టి దెబ్బ, వెంటనే మన ఇంట్లో ఏదో ఒక ట్యాబ్లెటో లేకపోతే ఏదో ఒక ఆయింట్మెంటో ఆ దెబ్బకు పూసి మనము దాని నివారణకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదండి. అదే మనకు భయంకరమైన వ్యాధి వచ్చిందనుకోండి,
లేకపోతే భయంకరమైన బలహీనతలో మనం ఉన్నాం. అప్పుడు కూడా ఇంట్లో ఉన్న ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుని ఏదో ఒకటి మా ఇంట్లో ఉన్నది సర్ది పెట్టుకుని ముందుకు వెళ్ళిపోదామంటే అలా వెళ్ళకూడదు కదా. ఒకవేళ అలా వెళితే ఏమవుతుంది అంటే మనము ప్రాణమును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మొదటి చిన్నది కాబట్టి ఇంట్లో ఉన్న వాటిని మనము ఉపయోగించుకున్నాం. ఇప్పుడు వచ్చిన సమస్య పెద్దది. ఈ సమస్య పెద్దదైనప్పుడు ఖచ్చితంగా మనకి ఏదైతే బలహీనత వచ్చిందో దానికి తగిన డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళి ఆ వైద్యానికి మనము సహకరించాలి. వాళ్ళు చెప్పినది మనము పాటించాలి. అప్పుడే కదా మనకు వచ్చిన రోగం తగ్గుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నీ జీవితంలో సమస్యలు ఎక్కువవుతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఎంత సమస్యలు ఎక్కువైపోతున్నాయో అంతగా దేవునికి ఇంకనూ లోబడాలి. దేవునికి స్తోత్ర. ఆయనలో పరిపూర్ణమైన భక్తి కలిగిన వారిగా మారిపోవాలి. అలా మారినప్పుడు దేవుడు మన పక్షాన ఆయనే యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. విరోధులు రూపించబడిన ఏ ఆయుధము వద్దిల్లదో అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏది మనల్ని ఏం చేయలేదు కదా. ఎప్పుడు మన సమస్యలు పెరుగుతున్నప్పుడు నీవు దేవునితో సావాసం కూడా పెరగాలి. దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన పెరగాలి, విజ్ఞాపన పెరగాలి, మొర్ర పెరగాలి, అంగలార్పు ప్రార్థన దేవుని సన్నిధిలో చేయాలి. అలా చేసినప్పుడు మనకొచ్చిన శ్రమలలోంచి దేవుడు తప్పకుండా మనకు విడుదల దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవరో కుట్రలు లేకపోతే ఎవరో ఏయో సమస్యలు మన ముందు తీసుకురాగానే మనం వాటిని చూసి మనం ఆందోళన పడిపోతున్నాం. వాటిని చూసి మనము దిగులు పడిపోతున్నాం. కొంతమంది బెంగ పెట్టుకుంటున్నారు, కుమిలిపోతున్నారు. కొంతమంది మనోవ్యాధికి గురైపోతున్నారు. అయ్యో వీటి వల్ల నేనేమైపోతాను, అయ్యో నాకు వచ్చిన వ్యాధి వల్ల నేనేమైపోతాను, నాకు వచ్చిన సమస్య వల్ల నేనేమైపోతాను అని మనోవ్యాధి కలిగిన వారుగా అనేకులు దిగులుతో, బెంగతో, ఆందోళనతో ఉంటూ ఉన్నారు. కానీ ఈరోజు అటువంటి వారు ఈరోజు ఈ టీవీ కార్యక్రమం ద్వారా వింటున్న వారుగా ఉంటే దేవుడు మీకు చెప్తూ ఉన్నాడు, అయ్యా అమ్మా, నువ్వు దేనికి ఆందోళన పడకు, దేనికి దిగులు పడకు. నీ సమస్యలు ఎక్కువైపోయాయా? నీ చుట్టూ అనేక కుట్రలు, అనేక సమస్యలు, అనేక భయంకరమైన పరిస్థితులు, వలయాలలో నీవు చిక్కుకున్నావా? అయితే నీవు దేవుని సన్నిధిలో అంగలార్చవలసిన సమయం ప్రారంభించు. దేవునికి స్తోత్ర. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు జీవితాన్ని మనకు తెలుసు. ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు అక్కడ అనేకులు కుట్ర పన్నారు. కుట్ర పన్ని దేవుని బిడ్డలను అంతము చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఎస్తేరు, నేను రాణిని కదా, నా రాజుగారు నా మాట వింటాడు, నేనేం చెప్తే జరుగుతుంది అనుకుందా? ఏం చేసిందండి? సమస్య రాగానే ఎస్తేరు ఏం చేసింది? 3 దినములు తనతో పాటు తన చెలికత్తులు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించలేదా? ప్రార్థించినప్పుడు వచ్చిన సమస్య దేవుడు తొలగించలేదా? ఎవరైతే ఆ కుట్ర పన్నారో వాళ్ళే హతమవ్వలేదా? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా నీకు చెప్తూ ఉన్నాడు, నువ్వు దేనికి భయపడకో, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరి నోటైనా మంచి ఒక పాట కనబడుతుంది కదా, ఒక పాట వినబడుతూ ఉంది. ఆయన అంతా కథ మొత్తం మార్చగలడట. నీకు వచ్చిన కుట్రలో, నీకు వచ్చిన సమస్యలు అంతటినీ మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు వినయ భావముతో దేవుణ్ణి సేవించుతూ ఉన్నాడు. కన్నీరు విడుచుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మూడవదిగా మీకు అందులో కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి 21వ వచనంలో 21వ వచనం చూస్తే, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనగా బహిరంగముగా ఇంటింటను నేను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను అని చెప్తా ఉన్నాడు. అంటే పౌలు ఏది మరుగు చేయబడినా, ఏది దాయలేదు, అన్నీ బహిర్గతం చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, పైకి చెప్పేది ఒకటి, లోపల లేక హృదయములో వారి జీవితం ఒకటి, ఇలాగూ జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం అలాగ ఉండకూడదు. పౌలు అంటున్నాడు, నేను ఏది దాచుకోలేదు, అన్నీ బహిర్గతం చేశాను అని వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో రహస్య జీవితం ఉంది, రహస్య బ్రతుకుంది, చీకటి జీవితం ఉంది, పాపపు జీవితం ఉంది. పైకి పరిశుద్ధులుగా కనబడుతూ లోపల హృదయాలలో చీకటిని కలిగిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెలాగున్నావు? మన జీవితము ఒక ఆయన చెప్పాడు, తెరచిన పుస్తకంలాగా ఉండాలట. అంటే అది ఎవరు చదివినా ఆ పుస్తకం మారదు, అలాగే ఉంటుంది. చదివే మనిషి మారొచ్చేమో కానీ అందులో ఎటువంటి మార్పు రాదు. పుస్తకం ఏదైతే ముందు రాసామో అదే ఉంటుంది ఇప్పటికీ. అలాగే నీ జీవితం, రహస్య జీవితం నీ జీవితంలో ఉండకూడదు. మన జీవితం తెరచిన పుస్తకంలాగా ఉండాలి. ఎవరు పరిశోధించినా, ఎవరు పరీక్షించినా, ఎవరు మన జీవితాన్ని తర్కించినా, మన జీవితం గురించి తర్కించినా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధతే వారికి అగబడాలి. దేవుని బిడ్డలారా, అలాగూ నీవు ఉన్నావా? లేక రహస్యమైన జీవితం, కొంతమంది కుటుంబానికి తెలియకుండా, భార్యకు తెలియకుండా రహస్యమైన బ్రతుకుతూ ఉంటారు, పాపయుక్తమైన బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది స్త్రీలు భర్తకు తెలియకుండా పాపపు జీవితాన్ని కలిగి ఉంటున్నారు. కొన్నిసార్లు కుటుంబానికి తెలియకుండా రహస్యమైన పాపపు జీవితాన్ని ఈ రోజున కొందరు కలిగి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతూ ఉంది, చీకటిలో చేయబడినది దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాడట. రహస్యంగా నువ్వు జీవితాన్ని అలాగునే కొనసాగిస్తే ఒకరోజు దేవుడు దాన్ని బట్టబయలు చేయబోతున్నాడు, బయట పెట్టబోతున్నాడు, దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. ఆ రోజు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది, తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది, అవమానమును భరించవలసిన పరిస్థితి వస్తుంది, నిందను భరించవలసిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రాకముందే నీ రహస్య జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని దాసులుగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రహస్యాలు వద్దు, మనకి రహస్యమైన పాపపు జీవితాలు వద్దు, వాటిని విడిచిపెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు, విడిచిపెట్టమన్నప్పుడు ఏదో పర్లేదులే, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు, అందరూ ఏదో ఒక లోపం ప్రతి వారిలో కనబడుతుంది, ఇది ఉంటే ఏమైంది, ఇది చేస్తే ఏమైంది, ఇది పెద్ద తప్పు కాదులే అని చాలామంది ఆలోచన కలిగి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆలోచన నువ్వు కూడా కలిగి ఉన్నావేమో. ఏం పర్వాలేదులే అనుకుంటున్నావా, ఏమీ అది ఇబ్బంది కాదులే అనుకుంటున్నావా? కానీ నేను అంటాను, దేవుడు అగ్ని అయి ఉన్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఎరిగిన మనము పర్వాలేదులే అనుకుంటాక లేదు, పూర్తిగా వాటిని విడిచిపెట్టాలి, పూర్తిగా వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని నీవు సరిదిద్దబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను, ఎన్నాళ్ళు ఇంకా రహస్యమైన జీవితాన్ని కలిగి ఉంటావు?
ఎన్నాళ్ళు ఇంకా నువ్వు పర్వాలేదులే అనుకుని జీవితాన్ని నీవు గడుపుతూ ఉంటున్నావు. దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఏంటో తెలుసా? ఏదైనా మనము లోపల బలహీనత మన శరీరంలో ఉందనుకోండి, దాన్ని పర్వాలేదులే అనుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది అంటే మనకు తెలిసింది చిన్న బలహీనత వచ్చిందని, కానీ మనం అనుకుంటున్నాం పర్లేదులే 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 అని చెప్పి అలాగే సంవత్సరాలు గడుపుతున్నాం అనుకోండి. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఆలోచించండి. ఏమవుతుంది అంటే మనం అలాగూ గడిపితే అది ఏదో ఒక రోజున మన ప్రాణం తీసే అంత బలమైందిగా లేక పెద్దదిగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, నిజమే, చీకట్లో ఇచ్చినదే, ఇవి రహస్యమైంది ఇచ్చినదే, ఇది పర్వాలేదులే అనుకుంటున్నావు, కానీ అది ఒక రోజున నిన్ను నిత్య జీవితాన్ని, నిత్య రాజ్యమునకు వెళ్లకుండా ఆపేస్తుంది. అది నీ ప్రార్థన దేవుడు వినకుండా ఆపేస్తుంది. అది నీ జీవితంలో చిన్నదే అనుకుంటున్నావు, కానీ దానివలన దేవుడు ఇచ్చు గొప్ప ఆశీర్వాదమును నువ్వు పొందకుండా అది ఆపేస్తుంది. దేవుని యొద్ద నుండి వచ్చే దీవెనను నువ్వు పొందకుండా అది ఆపేస్తూ ఉంది. పర్వాలేదు అనుకోద్దయ్యా, సరిదిద్దబడు. దేవుని వాక్యం ద్వారా మీకు చెప్తూ ఉన్నాను. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలము పర్వాలేదు అనుకుంటున్నావు? ఎంతకాలము నీలో ఉన్న పాపాన్ని పెంచి పోషిస్తూ ఉన్నావు? ఎంతకాలము నీ రహస్యమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నావు? మారడానికి సిద్ధపడు. దేవుని బిడ్డలారా, 3 విషయాలు మీకు నేర్పించాను. నేను ముగించు మాటలకు వచ్చేసాను. చూడండి, మొదటగా అపోస్తుడైన పౌలు గారి జీవితాన్ని మనం చూసాం. ఆయన మీ ముందు ఎలాగూ నడుచుకున్నానో మీకే తెలియను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత చూడండి, ఆయన ఏదైతే బోధించాడో అది తన జీవితంలో చూపించాడు. మొదటగా మనం చూసాం. చూడండి, రెండవదిగా మనం చూసాం పౌలు గారు ఏం చేశాడు ఆయన అంటే, అనేకులు కుట్రలు పౌలు మీదకు తీసుకొచ్చినప్పుడు ఆయన కన్నీరు విడుచుచు దేవుని సేవిస్తూ ముందుకు సాగాడు. అందుకని ఆ కుట్రల నుంచి దేవుడు పౌలు గారిని ముందుకు, వాటి నుండి వచ్చే ఏ హాని పౌలుకు కలగకుండా దేవుడు తప్పిస్తూ ముందుకు నడిపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం విన్నాం, ఆయన అంటున్నాడు, నేను ఏది దాచుకోలేదు, అన్నీ బహిర్గతంగానే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాను. మూడవదిగా, మన జీవితము తెరచిన పుస్తకము వలె మార్పు చెందుటకు నీవు సిద్ధపడాలి. దేవునికి స్తోత్ర. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సరిదిద్దబడదాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలను మన విడికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవానికి వందనాలు. యేసయ్యా, ఎందరైతే ఈ వాక్యం విన్నారో, ఎందరైతే ప్రభువా మాతో ఏకీభవించి కళ్ళు మూసుకుని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో దేవా, వారిని సరిదిద్దండి నాయన. ఏ లోపం వారికి ప్రభువా నీవు చూపిస్తూ వచ్చావో ఆ లోపాన్ని వారు సరిదిద్దుకున్నటకు నీ కృప చూపమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, నిజమే ప్రభువా, మేము అవునే రహస్య జీవితాలు కలిగి ఉండకూడదని ప్రభువా నువ్వు చక్కగా మాతో మాట్లాడుతూ వచ్చావు. దేవా, నీ మాట వినుట శ్రేష్టము అని నీ వాక్యం ఉంది. ప్రభు, ఎవరైతే నీ మాట విని వారి జీవితాలను సరిదిద్దుకుంటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. వారి సమస్యల నుండి విడిపించండి. వారి రుగ్మతలు, వారి బలహీనతల నుండి విడిపించండి. వారి జీవితంలో మేలైన జీవితాన్ని వారికి అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.